మీరన్నా మీది ఎవరా? మాది ఉస్నాబాద్ రూరల్. సో మీరు కూడా ప్రచారంలో మునిగి తెలుస్తారా? ఇబ్బంది అయితే అన్న 40 డిగ్రీస్ ఎబోవ్ ఎండలు కొడతా ఉన్నాయి, ఇబ్బంది అవుతా ఇబ్బంది అవుతుంది. అయినా కూడా మేము సంజయ్ కోసం కష్టపడుతున్నాం. ఎంత ఇబ్బంది వచ్చి సంజయ్ అన్న గెలుపు కోసం. గెలుపు కోసం ఏం చేసిన మరి సంజయ్ అన్న అంటారు 5 ఏళ్ల కాలం పాటు ఎంపీగా ఆయనే ఉన్నాడు. ఏం చేసిండు మీ ఉస్నాబాద్కి? చేసిండన్న మాకు పల్లెటూరులో హైమాలయట్ ఇచ్చిండు, పల్లెటూరులో బోర్ బావులు ఇచ్చిండు. ఈ కేంద్ర ప్రభుత్వ నిధులన్నీ మాయే కదన్న. 14 ఫైనాన్స్ మాదే కదా, గ్రామ పంచాయతీకి ఇచ్చేది మేమే కదా. అయినా కూడా సర్పంచ్లు అధికార పార్టీ వాళ్ళు అప్పుడు బీఆర్ఎస్ నాయకులు మాయ అని చెప్తున్నారు. ఇప్పుడు అన్ని మాయే కదా అన్న. బలంగానే ఉందా బీజేపీ? బలంగానే ఉందన్న. సో ఏమంటారు పబ్లిక్ మీరు కూడా కలుస్తూ ఉంటారు కదా, కాంగ్రెస్ పార్టీ పైన మన వ్యతిరేకత కనిపిస్తా ఉందా? కనిపిస్తుందన్న. ఏమంటారు 6 గ్యారెంటీ విషయంలో ఏవి కూడా అవలంబించలేదు కదా. బస్సు ఫ్రీ అని అన్నారు, అది పెట్టకుండా అయిపోవు మహిళలు అంటున్నారు. సరైన సమయంలో బస్సు దొరకకపోవడం బాగా ఇబ్బంది అవుతుంది. కూర్చోవడానికి సీట్లు దొరకకపోవడం మీరు చూస్తుండ్రు లైవ్ లో కూడా. అవును. సో రాజేంద్ర రావుని ఎప్పుడన్నా మాట్లాడిరా, చూసిర్రా? అంతమందికి ఎప్పుడన్నా మీ పక్షాన పోరాడిండి ఆయన? మాకు రాజేంద్ర రావు అనేటైనా అసలు ఆయన తెలియనే తెలియదు. ఆయన ఎక్కడైనా ఇంతకీనా ఆయన ఎక్కడున్నారో మాకు తెలియదు అన్న. అంటే ఏరియా ఎక్కడ అయినది తెలియదు అన్న. ఏరియా కూడా తెలియదు అన్న. కాంగ్రెస్ పార్టీ అంత ఈజీగా డమ్మీలను పెట్టే అవకాశం ఉంటుంది కదా, గెలవాలని కోరుకుంటారు కదా వాళ్ళు. అదే అన్న. మీరన్నా మీది ఇక్కడ? మాది అక్కన్పేట మండల్ జనరల్ సెక్రటరీ అన్న. ఏం జరుగుతూ ఉంది, ఏమంటా ఉన్నారు పబ్లిక్, ఏమంటా ఉన్నారు? ఇప్పుడు కాంగ్రెస్లో కనీసం ఆయన ఎవరో తెలియదు అని చెప్తారు. కనీసం ఆయన ఒక మన తెలంగాణ ఉద్యమంలో పాల్గొనలేదు, మన కార్యకర్తలతో కలిసింది లేదు, ప్రజల కష్టాలు తెలుసుకున్నది లేదు. ఆయన ఇంతవరకు ఇప్పటికి టికెట్ ఇచ్చే వరకు ఆయన ఎవరో కూడా తెలియదు. మీరు ఎంతమందిని కలిసి ఇప్పటి వరకు? చాలా మందిని కలిసి మనం. ఏమంటారు మోదీ 3వ సారి ఉండాలంటారు, లేకపోతే బండి సంజయ్ కోసం అంటారు? మోడీ లేకపోతే దేశం లేదు, కంపల్సరీ మోడీయే రావాలి ఈసారి. మోడీతోనే దేశం బాగుంటుందని ప్రతి ఒక్కరు కోరుకుంటారు. సో కేసీఆర్కి 2 సార్లు అవకాశం ఇస్తే మార్పు కోరుకున్నాం, మోదీకి 2 సార్లు అవకాశం ఇచ్చినాం, మార్పు కోరుకుంటే తప్పేముందని కొంతమంది అంటా ఉన్నారు. ఆ అంశాన్ని మీ ముందు ప్రజలు ఉంచుతలేరా? కేసీఆర్కు మనం అప్పుడు 2 సార్లు ఇస్తే ఆయన ఏం చేసింది ఏం లేదు, కానీ మోడీకి ఇచ్చినసారి ప్రతిసారి కొత్త స్కీములు పెడతారు. అంటే ఆయన ఉచితాలు అయితే ఇస్తలేడు, కాకపోతే ప్రజలు బతకడం కోసం వాళ్ళకు స్కీములు కల్పించి ఉపాధి కల్పించి బతకడం నేర్పుతాను తప్ప ఉచితాలు అయితే ఇస్తలేడు. అందుకోసం మోదీ ఎన్నిసార్లు ఉన్నా ఏం కాదు, ఇంకా 4 సార్లు ఉన్నా తప్పేం లేదని చెప్తున్నారండి. కానీ 3వసారి మోదీ వస్తే రాజ్యాంగాన్ని మారుస్తారు, రిజర్వేషన్స్ రద్దు చేస్తారు. సో ఇదంతా చర్చ జరుగుతూ ఉంది కదా. అదంతా ఫేక్ అండి. రాజ్యాంగాన్ని మార్చడానికి ఎవరేం లేదు. కాంగ్రెసే 4 సార్లు మార్చింది, 4 సార్లు 10 సార్లు మార్చింది. మోడీ ఇంతవరకు మార్చింది ఏం లేదు. ఈ 10 ఏళ్ళలో మరి ఒక్కసారైనా రాజ్యాంగాన్ని ముట్టుకున్నారా మోడీ గారు? వాళ్ళు కాంగ్రెస్ హయాంలో ఎన్నిసార్లు మార్చిందో మేము చెప్పగలుగుతాం. మోడీ వారు ఇంతవరకు మాత్రం రాజ్యాంగాన్ని మార్చింది లేదు. ఓకే. సో ఎటు సైడ్ అనిపిస్తుంది, ఎక్కువ బీజేపీ వైపేనా లేకపోతే అధికార పార్టీ అయినా కాంగ్రెస్ పార్టీ ఉన్నది? సో అభ్యర్థిని చూసి చేయకుండా కానీ వాళ్ళ బలగం వాళ్ళకు ఉన్నది, అటువైపు ఏం కనిపిస్తలేదు. 70-80% మోదీదే ఉంది. మోదీతో బండి సంజయ్, మోదీ తర్వాత బండి సంజయ్ ఉన్నది. అక్కడ మోడీ కావాలి, ఇక్కడ బండి సంజయ్ కావాలనే కాన్సెప్ట్ తోనే ఉన్నారు. వేరే పార్టీలు ఏం కనబడట్లేదు. ఎంత మెజార్టీ వచ్చే అవకాశం ఉంది? 3 lakhs దాకా వస్తుందండి ఖచ్చితంగా. ప్రజలే కోరుకుంటారు.